నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. సిపిఎం నాయకులు జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు హఠాత్ మరణం. నివాళులు అర్పించిన ప్రముఖులు. తావిపాడు గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణయ్యపాలెం, పెంటపాడు మండలంలోని రావిపాడు, గణపవరం మండలంలోని చిలకంపాడు గ్రామాల్లో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందిస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసి సముచిత పరిష్కారం చేస్తుందన్నారు. రైతులు చాలా కష్టపడి పండించిన వరి నేలకొరగడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని, కొంత పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కొంకులు అన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగిందన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వాస్తవంగా తడిసిన ప్రతి గింజను కొనటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేను ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. కొనుగోలు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయమని వారు చెప్పారన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. అంటే 40% పోతుంది. ఇదే డ్యామేజ్ అండి టోటల్ స్టేట్ ఇక్కడ నుంచి ఇంకా అంటే పైన వాటికి కనపడి డ్యామేజ్ అండి దగ్గర పడిపోయింది. అయ్యే రంగు నీళ్ళు పని చేస్తాను సార్ ఒకసారి చూడండి దొరికింది. ఆర్డీఓ గారు రండి. దిగుబడి ఎవరండి? కార్మిక సమస్యల పరిష్కారానికి అలుపెరుగైన పోరాటం చేసిన పోరాట యోధుడు, కార్మికుల ఆశాజ్యోతి చింతకాయల బాబురావు మరణం కార్మిక లోకానికి తీరని లోటని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో గురువారం బాబురావు భౌతిక కాయానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం బాబురావుకు గుండె బైపాస్ ఆపరేషన్ చేశారని, అప్పటి నుంచి కొంత అనారోగ్యంగా ఉన్నారని అన్నారు. ఈ రోజు ఉదయం రాజమండ్రి ఆసుపత్రిలో ఆయన గుండెపోటుతో మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కేవలం కార్మిక సమస్యల మీదే కాకుండా పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బాబురావు అంకిత భావంతో కృషి చేశారని, ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఆయన మరణాన్ని కార్మిక లోకం జీర్ణించుకోలేకపోతుందని, ఆయన మరణం తన వ్యక్తిగతంగా కూడా ఎంతో లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాబురావు స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన అన్నారు. ఎదరండి. రైట్ సార్. ఈరోజు మిత్రులు సిపిఎం నేత మరి కార్మికుల ఆశాజ్యోతి చింతకాయల బాబురావు మన మధ్యన విషయాన్ని మనం జీర్ణించుకునే విధంగా ఉంది. ఎందుకంటే
ఆయన కార్మికుల తరఫున తప్ప ఈరోజు వరకు ఏదైనా మాట్లాడితే కార్మికులకు న్యాయం జరగాలని ఆలోచనలోనే పనిచేసిన వ్యక్తి. మరి ఆయన గత 6 సంవత్సరాలుగా హార్ట్ ఆపరేషన్ చేయించడం, ఆ తర్వాత నుంచి కూడా చురుకైన పార్టీ కార్యక్రమాల్లో కానీ కార్మికుల ఇష్యూలు కానీ అదే పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి సడన్గా ఈరోజు మన మధ్యన లేరనే విషయాన్ని తాళేపూర్లో యావత్తు ఏదైతే కార్మికుల లోకం అంతా కూడా జీర్ణించుకోలేని విధంగా మరి ముఖ్యంగా ఉన్నటువంటి సిపిఎం లీడర్గా ఎంతోమంది మున్సిపాలిటీ కానీ జట్టు కార్మికులు కానీ రైల్వే యూనియన్ కానీ ఈ మార్కెట్ జట్టు కానీ అన్నీ కూడా తనదైన పాత్ర పోషిస్తూ అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు కార్మికులకు ఇబ్బంది లేకుండా సమాంతరంగా నడిపే వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు లేకపోవడం, మరి బాబురావు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లోటు కార్మికులకు తీర్చలేనిది. ఆయన మరణాన్ని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మా అండదండలు ఎప్పుడు ఉంటాయని కూడా నేను తెలియజేస్తాను. పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ తొలి ధాన్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించగా ధాన్యం లోడు లారీని రైస్ మిల్లుకు తరలించేందుకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు ఎవరి వద్ద నష్టపోకుండా ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకే వారు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఏ రైతు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్న తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకూడదు అన్నారు. ఈ పంట నమోదు చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయుటకు ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, టోల్ ఫ్రీ నెంబరు 1967ను సంప్రదించవచ్చు అన్నారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు 8121676653 18004251 నందు సంప్రదించాలని తెలిపారు. తర్వాత తాడిపత్తి మరియమ్మ రావాలి వెనకాల. గండికోట వెంకటలక్ష్మి, తర్వాత గండికోట వెంకటలక్ష్మి, వీరమ్మ. తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, అదేవిధంగా ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి వరవల బాబ్జీ గారు, ఆకాశం స్వామి గారు, ఈ గ్రామ ములగాల శివ గారు, మల్లేశ్వరరావు గారు, ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఇప్పుడు వరకు వీళ్ళందరినీ మేడం వీళ్ళే భోజనాలే పెట్టి వీళ్ళే ఆదరించారు. ఈయన బ్యాంక్ ప్రెసిడెంట్ అండి. వీళ్ళంతా లోకల్గా మన కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ వీళ్ళ భోజనం ఏర్పాటు వాళ్ళే చూస్తున్నారు, మనం డబ్బులు ఇవ్వకపోయినా. అదేవిధంగా ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాన్ నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా 5 రోజులు ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అన్ని చోట్ల విజిట్ చేసి అన్ని కాన్స్టిట్యూన్సీలు విజిట్ చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఈ రైతులకి తగిన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీరు చూశారు, తుఫాను వచ్చినప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వాళ్ళతో పాటుగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరినీ డ్యూటీలు వేసి ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని అందరినీ కూడా నిరంతరం 24 hours
డ్యూటీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది ప్రజల కోసం. ఇది గొప్ప అని కాదు, నిజంగా మనకు నష్టం జరగలేదు. దేవుడి దేవాలు మన అందరం 100 దేవుళ్ళు కోరుకున్నాం ఇలా ఏ నష్టం జరగకూడదు, రైతు పొట్ట మీద ఉన్న ధాన్యం ఇవాళ పోతుందని చెప్పి. కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యూన్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి, దాంట్లో 40% నష్టం జరుగుద్దని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది హార్వెస్టింగ్ మిషన్కి. హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, మా కోత కూలికి దానికి సరిపోతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఇవాళ 4 కాన్స్టిట్యున్సీలు ఆవిడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి తాడిపూడి వచ్చి అంతేకాకుండా నిరాశ్రయిన పేదలందరికీ ఈ 2-3 రోజులు పనులకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా భోజనం చేస్తారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ అంతేకాకుండా నిత్యావసర వస్తువుల్ని కూరగాయలని ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా మీకోసం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం, ఎక్కువ మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆదుకునే ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు చూశారు, పరదాల మధ్యలో వచ్చి హెలికాప్టర్ మీద చూసి వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రిని మీరు చూడలేదు. నిన్న చూశారు మీరు, నిన్నే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, ఆయనేమో అమలాపురం, ఇవన్నీ రైతుల మధ్యలోకి వెళ్ళి రైతుల కష్టాన్ని తెలుసుకుని ఏ రకంగా మీకు నష్టాన్ని భర్తీ చేయగలం అనేది ఆలోచన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. క్లారిటీగా మేము ఎంత ఇస్తారని చెప్పలేం, కానీ ఈ నివేదిక పంపించిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ మీ అంతకి మీటింగ్ పెట్టి రైతు సోదరులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, బాబ్జీ గారికి, తర్వాత ఇక్కడ మన సైక్లోన్ వచ్చినప్పుడు మంతా సైక్లోన్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి సహాయం చేసిన సురేష్ గారు, శివ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడైతే ముంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి ఐఎండి అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు, ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, బిఏఓస్, ఏడీస్, జేడీస్ అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూమరేషన్ చేస్తున్నారు. 6 కాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం అంతా పండించిన బియ్యము, అంతా కూడా వరి అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, రైస్ మిల్స్కి పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 25 kgల రైస్, కేజీ కందిపప్పు, 1 kg ఆయిల్, 1 kg బంగాళదుంపలు, కేజీ షుగరు, 1 kg ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి. దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మన జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. అధికారులందరూ సమన్వయంతో ఎలాంటి నష్టం లేకుండా తుఫాను పరిస్థితులను అధిగమించామని తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ సునీల్ కుమార్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో సేవలు అందించిన రెవెన్యూ అధికారులతో పాటు సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గత 2 రోజులుగా తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా రెవెన్యూ ఉద్యోగులు,
సచివాలయ సిబ్బంది విడతల వారీగా సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని ఎంఆర్ఓ సునీల్ కుమార్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో జగన్నాథపురం, పడాల, తాడేపల్లిగూడెం, అప్పారావుపేట పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి సుమారు 155 మందికి పునరావాసం కల్పించి ప్రజలను ఆదుకున్నామని ఎంఆర్ఓ సునీల్ కుమార్ తెలిపారు. తుఫాను నేపథ్యంగా పనిచేసిన ప్రతి ఒక్క అధికారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణం మరియు రూరల్ గ్రామాల్లో తుఫాను రీత్యా ముందస్తు చర్యలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో హై స్కూల్ నందు 6వ వార్డు చెందినటువంటి కొన్ని ఫ్యామిలీస్ని పునరావాస కేంద్రం తరలించడం జరిగింది. అదేవిధంగా జగన్నాథపురం, అప్పారావుపేట, పడాల గ్రామాల్లో కూడా ముందస్తుగా ఎక్కువ గాలి వీచి ఇబ్బంది పడే ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాన్కి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ శాసనసభ్యుల గారి సూచన మేరకు అధికారులందరూ కూడా రెవెన్యూ కానీ సచివాలయ ఉద్యోగులందరూ కూడా షిఫ్ట్ వైజ్ ఎంత తుఫాన్ అయినా సరే అన్ని సచివాలయాల్లో ఉండి ఎటువంటి పవర్ కన్జమ్ ఇబ్బంది వచ్చినా కానీ ఇంటిమేట్ చేస్తూ ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం లేదు. అక్కడక్కడ చెట్లు పడిపోయిన వాటికి వెంటనే మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తుఫాన్ని అధికార యంత్రాంగం అంతా కూడా ఎదుర్కొని చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నార్మల్ స్టేజ్ రాగానే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల నుంచి ఆ ఇంటికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న అపోలో ఫార్మసీలో డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారని ఆరోపణల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ తెలిపారు. తాడేపల్లిగూడెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న అపోలో ఫార్మసీలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారని ఆరోపణల మేరకు గురువారం ఉదయం అపోలో ఫార్మసీలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ తనిఖీలు నిర్వహించారు. ఫార్మసీలో మందులను తనిఖీలు చేసి నివేదికను తయారు చేశారు. తయారు చేసిన నివేదికను పై అధికారులకు అందిస్తామని తదుపరి వారు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రివెంట్ 5 mg టాబ్లెట్స్ తీసుకోండి. డేట్ అయింది ఈరోజు. స్టోరీ వివేకానంద ఫోటో తీసుకోండి. ఇంకోసారి మాత్రం ఫార్మ్ 6 0000354733. మీకు ట్రాన్స్ఫర్ ఇవి ఉంటాయి కదా, పర్చేస్ బిల్స్ ఉండవు కదా, ఏముంటాయి మీకు? ఇన్వాయిస్ వస్తుందా? ఇది ఇన్వాయిస్ ఇవ్వండి. మీ నెంబర్ చెప్పండి. 91603 41167. क्लियर से लिखा लो बातें, वो जैसा का 3 months का पहले ओके. हाँ, बॉन्ड पेपर 100 रुपीज़ बॉन्ड पेपर में. నేనే
షాప్ ఉంటే వస్తుంది. లైసెన్స్ కాపీ లైసెన్స్లో ఉన్న ఫార్మ్స్ ఇచ్చేనా మీరు? ఏం దీంట్లో పేరండి? ఇటు మాట్లాడమ్మా. ఒక్క నిమిషం ఆగండి. శ్రీ గల్లకు శ్రీ ఘా కోళ్లకు నాగ వెంకట సత్యప్రియ సార్. పావని పావని ఎక్కడ ఉన్నారు? ఎలా ఇచ్చారమ్మా నువ్వు? అలా చెప్పచ్చా నువ్వు? అంటే నేను వేరే ఉద్దేశంతో అక్కడ H1 అనే మాట మీ దగ్గర మాట్లాడినప్పుడు మీకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. వాళ్ళకి ఏదో చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏం అడుగుతున్నారని అది ఏం తెలియకుండా మీరు సింపుల్గా ఇది అమ్మచ్చు ఇమ్మచ్చు అలా చెప్పకూడదు కదా మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.